ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు ఇంకా రేపు ఒక్కరోజే సమయం ఉంది. రేపటితో కుంభమేళా ముగియనుంది. దీనికి తోడు రేపు మహాశివరాత్రి పండుగ వస్తోంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమృత స్నానం చేయనున్నారు. ఇది 144 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన యాదృచ్ఛికమని పండితులు చెబుతున్నారు. ఆ క్రమంలో శివుని ఆరాధనలో సంగమంలో స్నానం చేయడం ద్వారా భక్తులకు ఎంతో పుణ్యం లభిస్తోందని పండితులు అంటున్నారు. మహాశివరాత్రి రోజున భక్తులు ప్రత్యేకంగా శివలింగానికి అభిషేకం చేసి రాత్రంతా జాగరణ చేస్తారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం కూడా ఉంటారు. ఈ కారణంగా ప్రయాగ్రాజ్లో జన సమూహం మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కొత్త ప్లాన్స్ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఉత్తర రైల్వే అధికారుల సహకారంతో కొత్త ప్రణాళికలను రూపొందించారు. వంతెనపై తోపులాటలు జరగకుండా, జన సమూహం పెరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉంటాయి. దీంతో పాటు వారణాసి జంక్షన్, కాన్ రైల్వే స్టేషన్ వద్ద హోల్డింగ్ ప్రాంతాన్ని పెంచాలని నిర్ణయించారు. ఒకే చోట రద్దీని నివారించడానికి వివిధ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక హోల్డింగ్ ప్రాంతాలు ఉంటాయి.